గైస్, ఇట్స్ డే 3 అన్నమాట. సో ఇప్పుడు మేము ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాము. ఇప్పుడు టైం 7:30 కల్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాము. ఇప్పుడు టైం 7:40 అలా అయ్యింది. మా తాతయ్య లేట్ చేశారు ఈరోజు. మా తాతయ్య వస్తే స్టార్ట్ అయిపోతాము. సో యా, లెట్స్ గో. ఇప్పుడైతే ఆఫ్టర్ 2 hours జర్నీ ప్రయాగ్రాజ్ వచ్చాము. సో ఇక్కడ నుంచి కార్స్ వెళ్ళవంట, మళ్ళీ ఇక్కడ ఆటో ఎక్కాలంట. ఇక్కడ నిజంగానే వెళ్ళవో వీళ్ళు కావాలని బిజినెస్ చేస్తున్నారో తెలియదు. సో ఇప్పుడు ఆటో కోసం వెతకాలి. గైస్ ఇక్కడికి చాలా ఎండగా ఉంది. ఎండ అయితే గట్టిగానే ఉంది, అందుకని చాలా వేయట్లేదు. నేను కూడా ఇక్కడ స్విమ్మింగ్ చేద్దాం కానీ నేను వెళ్దామనుకున్నా కానీ టైం సెట్ అవ్వదు. ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది పనంతా, ఇప్పుడు స్టార్ట్ అయిపోతాను. తమ్ముడేడి వద్దు అంటే అక్కడికి వెళ్ళిపోయాడు గైస్. ఇప్పుడు అక్కడి నుంచి రావాలి, మా మమ్మీ వచ్చేలోపు వెళ్ళిపోలే. ఏరా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 1:15 అయింది. మేము వెళ్ళేసరికి 2 hours పడుతుంది. ఈరోజు ఎలా అయినా గంగా ఆరతి మిస్ అవ్వకూడదు. సో వెళ్ళడం డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోవాలి. అవి రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటా, ఏమైనా తినేసి. సో యా, చూద్దాం. సో వచ్చేసాం ప్రయాగ్రాజ్ నుంచి. సో బ్యాగ్స్ అన్నీ పెట్టేసాము హోటల్లో. ఇప్పుడు గంగా ఆరతికి వెళ్తున్నాము. ఫైనల్లీ 2 days నుంచి వెయిట్ చేస్తాం. సో యా, ఫైనల్లీ వి ఆర్ గోయింగ్. గంగా ఆరతికి వచ్చేసాము. మేము చూపిస్తాను, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. గైస్, లెట్ మీ షో యూ. ఇంకా ముందుకు వెళ్తాను అనండి. కిందకి వెళ్తున్నాము. Shakira
గంగా హారతి అయిపోయింది, చాలా బాగా అయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాము. రూమ్కి వెళ్ళిపోయి షాపింగ్కి వద్దాం అనుకుంటున్నాము, చూడాలి. గంగా హారతి మాత్రం చాలా బాగా అయింది, బాగానే ఉన్నది. ఇప్పుడు మాత్రం చలి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చలి స్టార్ట్ అయింది. అన్ని గల్లీలు ఉన్నాయి గైస్. ఎందులో కాలేస్తే ఎందులో ఇరుక్కుపోతుంది అన్నట్టున్నది అన్ని గల్లీలు. హోటల్ లోపల బాగున్నది, బయట చూడడానికి ఏమో అదేదో గోడౌన్ లాగా ఉన్నది. లోపల మాత్రం చాలా బాగున్నది, బయట అంతా చాలా వియర్డ్గా ఉంది, స్పూకీగా ఉంది. గైస్ షాపింగ్ కూడా చేసేసాం. ఇప్పుడు పానీపూరి తిన్నాను, ఎందుకంటే అంత బాగుంది. నాకు పానీపూరి ఎప్పుడైనా పుల్లగా ఉంటే ఇష్టం. ఇక్కడ ఎంత పుల్లగా ఉందంటే నాకు కరెక్ట్గా నాకు కావాల్సినంత పుల్లగా నాకు చాలా నచ్చింది. ఆడ బండి ఎత్తుకెళ్ళాడు. అవునా, మరి మోమోస్ ఎక్కడ? మొన్న ఇక్కడ మోమోస్ తిన్నాం గైస్, చాలా బాగుంది. రాత్రి మోమోస్ తిన్నాము ఒక దగ్గర, చాలా బాగున్నది. కానీ ఈరోజు అక్కడ షాప్ ఎత్తేసాడు, అక్కడ లేడు. ఈరోజే లాస్ట్ డే, అంటే రేపు కూడా ఉంటాం. కానీ రేపు ఆఫ్టర్నూన్ మాకు ట్రైన్ ఉన్నది. సో ఈరోజే కనబడినవన్నీ ఏది కనబడతా అది తినేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతామని. స్ట్రీట్ ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. గైస్ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే కుండలో ఇస్తున్నారు తినమని, ఆ కుండని మళ్ళీ పారేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఆ కుండ ఇస్తున్నారు తినడానికి, కుండలో రసమలై ఇస్తున్నారు, కుండలో లస్సీ ఇస్తున్నారు, అది తాగేస్తున్నాము, మళ్ళీ అది పారేస్తున్నారు డస్ట్బిన్లో. మేము తీసుకెళ్ళిపోవచ్చంట. నేను ఇంకా దాన్ని మళ్ళీ వాష్ చేస్తారు అనుకున్నా. ఈరోజు లాస్ట్ డే గైస్ వారణాసిలో. ఆఫ్టర్నూన్ మేము ట్రైన్కి వెళ్ళిపోతున్నాము. సో అందుకని మార్నింగ్ ఇప్పుడు 7 అయింది. సరే లాస్ట్ టైం కాశీ విశ్వనాథ్ విజిట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఓన్లీ నేను, నాన్న, మమ్మీ వెళ్తున్నాము. కాశీ విశ్వనాథ్ మళ్ళీ దర్శనం అయింది, చాలా బాగా అయ్యింది. అండ్ ఆల్సో అన్నపూర్ణాదేవి కూడా చాలా బాగా మళ్ళీ దర్శనం అయింది. అక్కడ అన్నదానం చేస్తుంటే అక్కడ కొంచెం తిన్నాం. అలా షాపింగ్ చేసుకుంటూ అలా మళ్ళీ గంగా దగ్గరకు వచ్చేసాను. మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, నేను మీకు బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడే రైల్వే స్టేషన్ వచ్చాము. మా తాతయ్య మాతో గొడవ పడి నేను కూడా సూట్ కేసు తాగుతాను, ఒక సూట్ కేసు తీసుకున్నాను. అతనికి సూట్ కేసు నెట్టాలని ఉందట. ఇక్కడ ట్రైన్ వస్తుందంటే లిటరలీ ఇక్కడ ఉన్నాం మేము. స్టేషన్ అంతా ఎలా ఉందంటే అలా ఉంది. ఏం స్టేషన్ కానీ కోచ్ నెంబర్స్ కూడా ఇవ్వలేదు పైన.
ఎలా ఎక్కాలో ఏంటో మళ్ళీ. అసలు ఎక్కడా లేవు కోచ్ నెంబర్స్. మనకైతే వైజాగ్లో ఇక్కడ పైన ఇస్తాడు కదా కోచ్ నెంబర్స్, ఇక్కడ అలా ఇవ్వలే. గైస్ మార్నింగ్ అంతా చెప్తున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పుడు ఆఫ్టర్నూన్కి ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నాము. అది నెక్స్ట్ స్టేషన్లో 2:10 అలా వస్తుందంట. చెప్తున్నారు రైస్ ఫుడ్ ఆర్డర్ చేసాం గైస్, ఇంకా రాలేదు. దానికోసం వెయిట్ చేస్తున్నాము. మీరు చూడండి ఏం చేస్తున్నాం. ఇట్లాగా జంక్షన్ వచ్చిన ఫైనల్ దీనికోసం 1 గంట నుంచి చూస్తున్నాం. గంట కాదు 2 గంటల నుంచి చూస్తున్నాం. సాయి సన్ కిస్డా, సన్ స్లాబ్డా, కిస్డా. రైస్ దగ్గరకు వచ్చాము. కొత్తపల్స్కి దగ్గరలో ఉన్నాము. దాని తర్వాత వైజాగ్ వచ్చేసాం ఫైనలీ. ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్ 500 కానీ ప్లాట్ఫామ్ 3కి వచ్చి ఆగింది. ఎనీవేస్ వచ్చాం కాబట్టి ఎక్కడైనా పర్లేదు. Okay guys, see you in the next vlog. Bye bye.